హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వైష్ణవ్ని. ఈరోజు వచ్చేసి ఏం వీడియో అంటే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాక ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చాము. సో టెర్రస్ పైకి ఎందుకు వచ్చామంటే మా అక్క వాళ్ళు అయితే ప్లాంట్స్ పెట్టించారు. సో ఇంకా అవి చూడాలి అనేసి వచ్చేసాము. అండ్ టెర్రస్ పైన అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్స్ అనేది మీకు అన్ని కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ వైర్స్ మీకు కనబడుతున్నాయి అనేసి అనుకుంటున్నా వీడియోలో. ఇవి ఎందుకు పెట్టించారంటే మనకి కోతులు వస్తున్నాయి, కోతులు వచ్చి ప్లాంట్స్ చెట్లని తింటున్నాయి అనేసి ఇవి పెట్టించారు. ఫస్ట్ అయితే ఇట్లా జాలీలు, అదే వలలు అవి పెట్టించారు. అవి పెట్టితే సెట్ అవుతలేవు, కోతులు అయినా వస్తున్నాయి అనేసి ఇంకా కరెంట్ వైర్లే బెస్ట్ అనేసి ఇవి పెట్టించారు. ఇప్పుడైతే సెట్, ఇప్పుడైతే కోతులు కూడా రావట్లేవు. చూడండి మొత్తం కూడా పెట్టించారు, సర్కిల్ మొత్తం కూడా పెట్టించారు. దీని ద్వారా మనకి రాకుండా ఉంటాయి అనేసి. ఏంటంటే అవి ఇట్లా రావడానికైనా కానీ అది టచ్ అయ్యేసరికి షాక్ కొడుతుంది. సో ఏం కాదు, కానీ అవిటికి మాత్రం ఏం కాదు, అవిటికి ఏం కాదు. ఇక్కడ చూడండి ప్లాంట్స్ ఎంత బాగున్నాయో. దాని ద్వారా ఏంటంటే ఇట్లా షాక్ కొట్టినట్టు అనిపించేసరికి ఇంకా అవి రాకుండా ఉన్నాయి అన్నట్టు కోతులు కూడా. అవిటికి అర్థమైపోతాయి కదా, ఒక్కసారి వచ్చినాక మనకి ఏదన్నా అనిపిస్తాయి కదా, అవిటికి ఏమన్నా అనిపించినాయి అనుకో ఇంకొకసారి ఆ ప్లేస్ పోవద్దనేసి అవిటికి కూడా అనిపిస్తాయి కదా. సో ఆ ద్వారా ఇక్కడ డోర్ అయితే చూసేయండి. మేమైతే ఇంకా లిఫ్ట్ ఎక్కి వచ్చాము, తర్వాత స్టెప్సే ఉంటాయి అన్నట్టు. మళ్ళీ డోర్ ఎందుకంటే డోర్ అవసరం లేదా అన్నట్టు కాదు, ఎందుకంటే డోర్ ఎందుకు అని అంటే ఇక్కడ కోతులు మళ్ళీ స్టెప్స్ నుంచి వస్తాయి అనేసి డోర్ పెట్టించారు. ఇక్కడ చూడండి ఇవి ప్లాంట్స్ అన్నట్టు, ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. ఇది బ్రింజల్ చెట్టు, టమాటో, అన్ని చెట్లు కూడా పెట్టించారు. అలా కొన్ని చెట్లు మనకి నేమ్స్ తెలుస్తాయి, కొన్ని చెట్లు మనకి నేమ్స్ తెలివాయి కదా. సో అందుకే నాకు తెలిసినవి నేను చెప్తున్నాను. కొన్ని చెట్లనైతే మీరు చూసి మీకు అర్థమవుతుంది కదా. ఇది చిక్కుడుకాయ చెట్టు చూడండి ఎంత బాగున్నాయి, చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా, ఎంత గ్రీనిష్గా, ఎంత బాగున్నాయి. మనకి ఏంటంటే మార్నింగ్ టైంలో మనము లేసాక ఇట్లా టెర్రస్ పైకి వచ్చి మన ట్రీస్ని చూస్తేనట మనకి హైస్ అనేది మంచి క్లియరెన్స్గా ఉంటుంది. మన హైస్కి అనేది ఒక ఎక్సర్సైజ్, ఒక పవర్ లాంటి వస్తుందట. సో ఖచ్చితంగా మనం మార్నింగ్ లేసాక మంచి గ్రీనిష్ వ్యూని చూస్తేనైతే మనకి చాలా బాగా అనిపిస్తుందట. సో ఇలాంటి మనం న్యాచురల్ ఇలాంటి ప్లాంట్స్ని మనం మార్నింగ్ మనం చూసామనుకోండి, మనకి ఐస్ కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో కూల్నెస్గా ఇస్తుంది. ఇది వాము చెట్టు, చాలా మంచిది మన హెల్త్కి కూడా. ఎప్పుడైనా మీకు వాము చెట్టు అనేది మీరు నేమ్ విన్నారా? వినుంటే కామెంట్లో చెప్పండి. ఇది రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్, పింక్, ఎంత బాగుంది, నైస్ కదా. బంతిపూల చెట్లు కూడా పెట్టారన్నట్టు. ఇక్కడ మా మమ్మీ హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్, మా అక్క హాయ్ చెప్తుంది, తినే మా అక్క. అండ్ ఇక్కడ మా డాడీని కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి హాయ్ చెప్పారు. సో ఇంకా ఇక్కడనైతే మా మమ్మీ వాళ్ళు వచ్చి హాయ్ అయితే చెప్తున్నారు. మీకైతే అందరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇంత చూసారు, మరి నాకు మాత్రం సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.